అందరికీ హాయ్. నేను డాక్టర్ పాండ్య, జై భవానీ మ్యాట్రిమోనీ డైరెక్టర్ను. ఈరోజు ఒక కొత్త విషయంతో మీ ముందుకు వస్తున్నాను. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూడవచ్చు. భార్యాభర్తలు కోర్టు చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, పెద్ద మనుషుల చుట్టూ తిరుగుతూ వారి టైంని వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు. నేనేం చెప్తున్నా అంటే, భార్యాభర్తలు అన్నప్పుడు చిన్న చిన్న గొడవలు అనేది సహజంగా వస్తూ ఉంటాయి. వాటిని సర్దుకొని మనము ముందుకు వెళ్ళాలి తప్ప కానీ ఈగో ప్రాబ్లమ్స్, నీ మాట నేను ఎందుకు వినడం, నా మాటనే నువ్వు వినాలి అనేటువంటి చిన్న ప్రాబ్లమ్స్తోని ఈ వైఫ్ అండ్ హస్బెండ్స్ కోర్టుల చుట్టూ కేసులు పెట్టుకోవడం, డౌరీ కేసులు పెట్టుకోవడం, అత్తమామల మీద కేసులు పెట్టుకోవడం, ఇలాంటి చాలా విషయాలు మేము సెట్ చేసిన మ్యారేజ్లలో చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు వచ్చినప్పుడు కోర్టు చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. ఒకటి, అలా తిరిగే ఆ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అనేది మీరు గమనించాలి. ఒకటి, నేనేమనుకుంటున్నా అంటే, భార్యాభర్తలకు నిజంగా ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటే వాళ్ళ ఇలాంటి పరిస్థితులు రావు. అంటే ప్రేమ లేదని కాదు, ఉంది. కానీ వాటికి చిన్న మనస్పార్థాలకు వెళ్ళి ఇలాంటి కేసులు పెట్టుకోవడం, విడాకుల వరకు వెళ్ళడం, కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ పంచాయతీలు పెట్టుకోవడం, ఇది సరి అయింది కాదు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక 4 పాయింట్లుగా నా దృష్టికి వచ్చినాయి. ఒకటి ఏంటంటే, భార్య భర్తల మీద ఒక అవగాహన అనేది ఉండదు. డామినేటెడ్ మైండ్ సెట్తోనే ఉంటుంది. డామినేషన్ చేద్దాము, నా భార్య కదా, నేను చెప్పింది వినాలి, నా భర్తే కదా, నేను ఇంత డౌరీ ఇచ్చి చేసుకున్నాను కదా, నా మాటే తను వినాలి అనే కాన్సెప్ట్తో ఉంటారు. ఇది మెయిన్ ఒకటి. రెండో పాయింట్కి వచ్చేసి, తనకు ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయండి. భార్య మీద ఈగో ప్రాబ్లం. నేను ఎందుకు లొంగాలి, నేను ఎందుకు అత్తమామల సేవ చేయాలి, నేను ఎందుకు నా భార్య తరపున ఉన్న వాళ్ళ మాట వినాలి అనేది ఈగో ప్రాబ్లమ్స్ వల్ల ఇలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. నెక్స్ట్, ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే పెద్ద మనుషులు కూడా, భార్య తరపున ఉండే తల్లిదండ్రులు కావచ్చు, భర్త తరపున ఉండే తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళు సరిగ్గా గైడ్ చేయకపోవడం, వాళ్ళు ఏమంటారంటే సంజాయించి కొంచెం నచ్చజెప్పి వాళ్ళు కనుక, వాళ్ళ పేరెంట్స్ కనుక ముందుకొచ్చి వాళ్ళను సెట్ చేసేది ఉంటే ఆ సమస్యలు అనేటివి ఇదవుతూ ఉంటాయి. కానీ పేరెంట్స్ ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీ పిల్లలు కోర్టు చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, పెద్ద మనుషుల చుట్టూ పంచాయతీలు పెట్టుకుంటూ, వేలు డబ్బులు వేస్ట్ చేసుకుంటూ, టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటే అది కరెక్ట్ కాదనేది ఒకటి. ఇంకా మూడో పాయింట్కి వచ్చేసి చెప్పేది ఉంటే, అధికంగా అహంకారం ఉంటుంది. నేను మగోణ్ణి, నేనెందుకు నా భార్య మాట వినాలి, నేను చెప్పిందే తను వినాలి అనే ఒక పట్టుదల ఉంటుంది వాళ్ళకు. అలాంటిది చేయకూడదు అనేది, చేయకుండా ఉంటే మీ కుటుంబాలే బాగుపడతాయి. ఇంకోటి ఏంటంటే, నేనే కరెక్ట్ అనేది మాత్రం అది ఎవరు కూడా అనుకోవద్దు. భార్య అనుకోవద్దు, తన భర్త కూడా అనుకోవద్దు. సో ఇలాంటి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం వల్ల మీరు కోల్పోయేటువంటి ఒక 4 విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు పోలీస్ స్టేషన్కు నువ్వు తన మీద కేసు పెడతావు, తాను నీ మీద కేసు పెడతాడు. దానివల్ల ఏమవుతుంది? మీరు ఒక జాబ్ చేస్తుంటారు, ఏదో ఒక పని ఏదో ఒక వృత్తిలో మీరు సెటిల్ అయి ఉంటారు. దానివల్ల ఏమవుతుంది? మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, తను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, ఓ 10 సార్లు తిరగడం. దానివల్ల ఏమవుతుంది? మీ టైం అనేదే వేస్ట్ అవుతుంది, మీ సమయం అనేది అది వృధాగా వెళ్ళిపోతుంది, అన్నెసెసరీగా వెళ్ళిపోతుంది. ఇది ఒకటి. రెండో విషయానికి వస్తే, మీరు ఇంతకాలం ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బు అదంతా వృధాగానే పోతుంది. వాళ్ళకి ఇవ్వడం, వీళ్ళకి ఇవ్వడం, ట్రావెలింగ్ చేయడం, ఇలాంటి ఎన్నో డబ్బులతోని కూడుకున్నది. కాబట్టి మనం ఏదైనా ర్యాపిడో అయినా, బస్ అయినా, ఏదైనా చేసినా, బయటికి వెళ్ళినా అంటే డబ్బుతో కూడుకున్నటువంటి విషయం. కాబట్టి మీరు అలాంటి డబ్బు వృధా అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మీరు ఆలోచన చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంది, మానసికంగా మీకు ప్రశాంతత ఉండదు.
భర్త అయితే ఏం చేస్తారు, సాయంత్రం వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తోనో ఇంకెక్కడనో మందుకో ఇంకా దేనికో అలవాటు అవుతారు. ఇంకా ఇంకా లోతుగా కనుక డీప్గా కనుక ఆలోచన చేసేది ఉంటే, మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీరు మీ భర్త మీద కేసు పెట్టడం కానీ, మీరు మీ భార్య మీద కేసు పెట్టడం కానీ, మీకు ఒకవేళ పిల్లలు కనుక ఉండేది ఉంటే ఆ ప్రభావము, ఆ ఒత్తిడి అనేది మీ పిల్లల ఎదుగుదల మీద, వాళ్ళ మానసిక పరిస్థితుల మీద కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరు దాదాపుగా సమస్యలు వచ్చినప్పుడు కామ్గా ఉండండి. మీ భర్త మిమ్మల్ని ఏమన్నా అన్నాడు అనుకోండి, ఒక 5 minutes ఓపికగా ఉండండి. మీ భార్య మిమ్మల్ని ఏమన్నా అన్నాడు అనుకోండి, కొంచెం ఓపికగా ఉంటే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అనవసరంగా పట్టింపులకు పోయి, అనవసరంగా పట్టుదలగా నేనే ఇగోకు పోయి ఇలా చేయడం వల్ల మీకు మాత్రమే నష్టం, ఎవ్వరు నష్టపోరండి. ఎందుకంటే మేము చేసినటువంటి ఈ మ్యారేజ్లలో చాలా ఒక ఒక 10 నుండి 8 కేసులు ఇలా పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు అలా చేయకండి. ఇంకో విషయం ఏంటంటే, ఇలా జరగకుండా ఉండాలంటే ఏంటి మరి పరిష్కారం? ఇలా కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ పంచాయతీలు పెట్టుకోవడం, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం, ఇలా ఉండకూడదు అంటే మనం ఏం చేయాలి? దానికి నేను ఒక 4 పరిష్కార మార్గాలను, అంటే ప్రాబ్లం సొల్యూషన్స్ చెప్పాలనుకుంటున్నా. దయచేసి మీరు ఇది పాటిస్తే ఖచ్చితంగా ఆ సమస్యకు సొల్యూషన్ అనేది దొరుకుతుందని నేను భావిస్తున్నా. ఫస్ట్ థింగ్, నేను నెంబర్ 1 పాయింట్, ఏదైనా సమస్య వచ్చిందనుకోండి మీ ఇంట్లో, మీ కుటుంబంలో, మీరు ఇద్దరు భార్యాభర్తలు, సరే అది నైటా, డే టైమా, లేకుంటే పిల్లలు లేనప్పుడా, మీ పేరెంట్స్ లేనప్పుడా, ఇద్దరు కూర్చొని కోపంగా కాకుండా చాలా శాంతంగా, ప్రశాంతంగా, ఏమండి అని ఒక ప్రేమగా, ఎలా అండి, ఇలా నవ్వు, ఒక స్మైల్ ఫేస్తోని మీరు కనుక ఇలా చేయేసి, భుజం మీద చేయేసో, లేకుంటే తల మీద చేయేసో, ఎందుకురా అలా చేస్తున్నావు, ఎందుకురా నువ్వంటే ఇప్పుడు ఇలా మారిపోయినావు అని చాలా ఓపికగా మాట్లాడితే ఆ సమస్య నిజంగా అంతవరకు వెళ్ళవలసిన అవసరం లేకుండా ఉంటుంది. నెక్స్ట్, రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సరే అది జరగలేదు, మీరిద్దరూ మాట్లాడుకోవట్లేదు, మీరిద్దరూ ఒకరి మీద ఒకరికో చాడీలు చెప్పుకుంటుండ్రు మీ పేరెంట్స్తోని, తను అట్లా, తను ఇట్లా, నా మాట వినట్లేదు, తను నా మాట వినట్లేదు, ఎప్పుడు చూసినా ఫోనే, ఎప్పుడు చూసినా ల్యాప్టాపే అని ఇలాంటి కంప్లైంట్స్ మీరు మీ పేరెంట్స్తోనో, మీ నైబర్స్తోనో, లేకుంటే మీ ఫ్రెండ్స్తోనో ఇస్తూ ఉంటారు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, ఇక్కడ మీరు ఫస్ట్ ఒకరినొకరు బ్లేమ్ చేయడం మానుకోండి. భార్య మీద భర్తలు చెప్పడం, భర్త భార్య మీద లేనికొని కల్పించి ఉన్నదాన్ని ఇంత ఉంటే దానికి ఇంత చేసి చెప్పడం, ఇలాంటివి తగ్గించుకుంటే మంచిది. నెక్స్ట్, ఇంకో విషయానికి వస్తే, ఒకవేళ మీ పెద్దలు, మీ పేరెంట్స్ కనుక ఒక పాజిటివ్నెస్తోనే ఉంటే వాళ్ళని సంప్రదించి వాళ్ళ సజెషన్స్ తీసుకుంటే చాలా మంచిది. ఇంకోటి, ఒకరినొకరు మీరు చాలా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తన ప్రాబ్లమ్స్, తన ఇష్యూస్, లేకుంటే ఏదైనా కూడా మీరు ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రేమతోని, అన్నీ మన దగ్గరనే ఉంటాయండి. వాళ్ళు ఏం చేయాలన్నా మీ దగ్గరనే ఉంటుంది, మన దగ్గరనే ఉంటుంది. కాబట్టి నేను గొప్ప అనేది వదిలేసి మనమిద్దరం గొప్పే, లేకుంటే నేను గెలవడం కాదు, నువ్వు గెలవాలి, మనమిద్దరం గెలవాలి అనేది ఒకరినొకరు మోటివేషన్ చేసుకుంటుంటే ఈ సమస్య అనేది రాదు. ఫస్ట్ థింగ్, ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, థర్డ్ పర్సన్ యొక్క ఇన్వాల్వ్మెంటు మీ భార్యాభర్తల మధ్యలో ఉండకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. థర్డ్ పర్సన్ ఎప్పుడైతే మీ కుటుంబంలో మీ భార్యాభర్తల మధ్యలో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో, ఇక అప్పటి నుండి మీ గొడవలు ఖచ్చితంగా జరుగుతాయి. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతారు, డబ్బు వృధా చేసుకుంటారు, సమయాన్ని వృధా చేసుకుంటారు, మానసికంగా ఒత్తిడికి లోనవుతారు, ప్రశాంతత కోల్పోతారు. అసలు మిమ్మల్ని మీరే ఏం చేస్తున్నారో అనేది మర్చిపోయి బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. సో మిత్రులారా,
ఈ కోర్టు అనేది ఒకటే పరిష్కారం కాదు. మనం ఫస్ట్ బాగుందాం, మనం మంచిగా ఉందాం, మన జీవిత భాగస్వామితోని మనతో రేపు మనకి ఏమైనా, తనకు ఏమైనా మనకేమైనా, రేపు ఫిజికల్గా మనకేమైనా డిసీజెస్ లేకుంటే ఫీవరు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనకు సేవ చేస్తారు, మనం వాళ్ళకు సేవ చేస్తాం. తలనొప్పి వచ్చినా ఇంకేదో వచ్చినా మనతో నడిచే వ్యక్తి అని గుర్తుపెట్టుకొని మనం ముందుకు నడవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మన మనుషులం కాబట్టి అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం, ఎవరెన్ని చెప్పినా. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచన చేస్తే మనకే మంచిది. కాబట్టి నేను చెప్పాలనుకునేది ఏంటంటే, మా యొక్క జై భవానీ మ్యాట్రిమోనీకి వచ్చిన వాళ్ళు చాలా కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నారు. ఇట్లా సార్ మీరు చూసిన సంబంధం చూడండి, జై భవానీ మ్యారేజ్ బ్యూరో అనేది ఎప్పుడైనా వధూవరులను చూపిస్తుంది, కానీ మీకు బలవంతంగా ఈ అమ్మాయి ఇలా లేనిది ఉన్నట్టు ఉన్నది ఇంకా ఎక్కువ చెప్పడం కానీ ఎప్పుడు చేయదండి. మీకు నచ్చితేనే మీరు పెళ్లి చేసుకుంటారు. మీ ముందే వాళ్ళతో మాట్లాడి మేము పెళ్లి చేశాం, కానీ మీకు బలవంతంగానో, పెళ్లి అనేది బలవంతంగా అస్సలు చేసుకోకూడదు, ఎవరు కూడా బలవంతం చేయకూడదు కూడా. తన ఇష్టాల మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని మీరు చాలా కులంకుశంగా అర్థం చేసుకుంటే చాలా మంచిది. దీని కోర్టులు పోలీస్ స్టేషన్ల వల్ల ఏం ఒరగదండి. సంవత్సరాలు టైం వేస్ట్ అవుతూ ఉంటాయి, నెలలు గడుస్తూ ఉంటాయి. కానీ మనం మాత్రం చాలా కోల్పోవాల్సిన పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, భార్య భర్తలు ఒక్కసారి మా మ్యారేజ్ బ్యూరోకి రండి, మేము కౌన్సిలింగ్ ఇస్తాం. మిమ్మల్ని కూర్చుండబెట్టి నేను మళ్ళీ నా టీం ఒక 45-48 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరు, మీరిద్దరు, మనం 5గురమే మా మ్యారేజ్ బ్యూరోలో ఒక కౌన్సిలింగ్ రూమ్ ఉంటుంది. విడివిడిగా ఒకసారి కూర్చుందాం, అందరం కలిసి ఒకసారి కూర్చుందాం. మీరు ఏం ఆశిస్తారు, మీరు ఏం కోల్పోతున్నారు మాకు చెప్పండి. మేము ఎక్కడ కూడా మిమ్మల్ని చేయము అని నేను మాటిస్తున్నా. నేను మీ డాక్టర్ పాండ్యా, జై భవానీ మ్యాట్రిమోనీ నుండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, కలిసి ఉండండి. జీవితం అనేది ఒక్కటేసారి వస్తుంది. ఎందుకు మనం అనవసరంగా ఉన్న టైంని కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ అనవసరంగా డబ్బు, మానసికంగా అంతా వేస్ట్ అయిపోయి పిల్లలను, మన ఫ్యామిలీలలో గొడవలు పెట్టుకొని, జీవితం ఒక్కసారి వస్తుంది. దాన్ని అర్థవంతంగా ఉన్నన్ని రోజులు నిజాయితీగా భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండి మంచి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ.